ఓం శాంతి. జీవితంలో చాలామంది వ్యక్తులు పరిస్థితుల్లో, సమస్యల్లో చిక్కుకుని ఉంటారు. సో, దీనివల్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. జీవితం యొక్క గ్రాఫ్ ఎలా మారుతుందంటే ఎక్కడం, దిగడం చాలా ఎక్కువగా ఉంటుంది. నా జీవితంలోకి ఈ పరిస్థితి వచ్చినప్పటి నుండి జీవితం పూర్తిగా తలకిందులైంది. చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నా శక్తి అంతా దాదాపు అందులోనే ఖర్చు అయిపోయింది అని చాలామంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసీజీ తీస్తే ఆ గ్రాఫ్ ఎలా వస్తుందో గమనించవచ్చు. అలా వస్తేనే మన గుండె సక్రమంగా పనిచేస్తున్నట్లు అన్నమాట. అదే కనుక ఆ లైన్ నేరుగా వస్తే, అంటే స్ట్రైట్ లైన్ వస్తే జీవితంలో ఎలాంటి మజా ఉండదు. జీవితం అంటే ఒక సవాలు. జీవితంలో కూడా ఈ గ్రాఫ్ ఉందంటే మీరు బతికే ఉన్నారన్నమాట. ఒకవేళ ఆ లైన్ పూర్తిగా స్ట్రైట్గా వస్తే జీవితంలో అసలు ఆనందమే ఉండదు. ఈ సవాళ్లు మనకు లోపల నుంచి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. మనలోని గుణగణాలని వెలికితీసి మనల్ని మరింత మెరుగుపరుస్తాయి. మన జీవితంలోకి ఎలాంటి పరిస్థితులు లేక సమస్యలు వచ్చినా అంతరాత్ముడైన బాబా మనలో సహనాన్ని, ఓర్పును పెంచి వాటిని వెలికి తీస్తున్నాడని అర్థం చేసుకోవాలి. జీవితంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. తాము నివసించే మౌంట్ అబులో ఒకసారి ఒక సోదరుడు వచ్చి తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ వ్యక్తి బీకామ్, ఎంకామ్ పూర్తి చేసిన వెంటనే ఒక బ్యాంకులో చాలా మంచి ఉద్యోగం సంపాదించాడు. చదువు పూర్తి కాగానే ఉద్యోగం దొరకడం కష్టంగా ఉండే ఆ రోజుల్లో తనకు వెంటనే మంచి ఉద్యోగం రావడంతో ఆయన ఎంతో సంతోషపడ్డాడు. తాను ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్న కొద్ది సమయంలోనే ఆ బ్యాంకులో ఒక పెద్ద కుంభకోణం, అంటే స్కామ్ జరిగిందని ఆ సోదరుడు తెలిపాడు. ఆ కుంభకోణం ఎలా జరిగిందో అసలు తనకు ఏమాత్రం తెలియకపోయినా ఆ విషయాలన్నీ తనపైనే మోపపడ్డాయి. అంటే తను అనుకున్నాడనమాట. ఏమనుకున్నాడంటే, మంచిగా నేను బాగా చదివేసుకుని మంచిగా జాబ్ చేసి అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ నుండి బ్రాంచ్ మేనేజర్, అలా పైకి ఇంకా ఎదిగిపోవాలి అని బాగా మంచి హార్డ్ వర్క్ చేద్దాం, మంచి ప్రోగ్రెస్ తీసుకొద్దామని ప్రాక్టీస్ చేస్తున్నాడు బ్యాంక్లో. ఇలా చదువుకుంటున్నాడు, అంటే ఒక పక్కన చదువుకుంటున్నాడు, ఒక పక్కనేమో జాబ్ చేస్తున్నాడు. ఇలా జరుగుతున్న టైంలోనే బ్యాంక్లో ఒక పెద్ద సంఘటన జరిగింది. స్కామ్ చేశారు అని చెప్పేసి ఆ స్కామ్లో ఇతను భాగం ఉంది, ఇతనే చేశాడు అనేసి ఇలా జరుగుతుంది. తను ₹1 కూడా కుంభకోణం చేయకపోయినా లక్షల రూపాయల అవినీతి చేశాడని వార్తాపత్రికలలో తన ఫోటో వచ్చిందని ఆ సోదరుడు తీవ్ర మనోవేదనకి గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయమని తీవ్ర ఒత్తిడి రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇలా బాధపడుతున్నాడు. నీకున్న సామర్థ్యానికి ఇంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది, మేమంతా నీకు సహాయం చేస్తామని చుట్టుపక్కల వారు అతనికి ధైర్యం చెప్పారు. అలానే తన పేరెంట్స్ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మళ్ళీ చదువు, నువ్వు చదవగలవు, నీలో చాలా శక్తి ఉంది, నువ్వేదైనా చేయగలుగుతావు, నీలో సామర్థ్యం ఉంది అని ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. చాలా చక్కగా మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు. అలా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్తూ వచ్చాడు. సో అన్ని రౌండ్స్లో గెట్ ఆన్ అయిపోయాడు, అంటే అన్ని రౌండ్స్లో పాస్ అయిపోయాడు. కానీ లాస్ట్ హెచ్ఆర్ రౌండ్ ఎప్పుడైతే వచ్చేదో ఆ హెచ్ఆర్ రౌండ్లో తన పేద ఏదైతే నింద మోపారో, నువ్వు పెద్ద స్కామ్ చేసావు అని చెప్పేసి అక్కడ నువ్వే కదా అని వాళ్ళు రిజెక్ట్ చేసేవారు. అలా ఒక్క ఇంటర్వ్యూ కాదు, చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. చాలా చోట్ల ఇదే జరిగింది. మళ్ళీ నిరుత్సాహపడిపోయాడు, మళ్ళీ చాలా బాధపడుతున్నాడు. మళ్ళీ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు, పర్వాలేదు, నువ్వు చదువు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, నువ్వేదైనా సాధించగలుగుతావు అని మళ్ళీ ఎంకరేజ్ చేశారు. సో అయినా కూడా మళ్ళీ బాధపడుతూనే ఉన్నాడు.
ఇంటికి పరిమితమైన అతడు ఆ విషయాన్ని మనసులో నుండి తీయలేకపోతున్నాడు. నేను నిన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో తలుచుకుంటున్నాను. అలాంటిది నేను చెయ్యని తప్పుకి నాపై ఈ నింద ఎందుకు పడింది అని భగవంతుడితోటి ఆవేదన చెప్పుకుంటూ ఉంటాడు. ప్రతికూల ఆలోచనలు, కోపం వచ్చేస్తుంది. మనసులో ఒక్కసారిగా ఎన్నో నెగటివ్ ఆలోచనలు రావడం ప్రారంభమయ్యాయి. దానివల్ల తనలో చిరాకు, కోపం వంటి ప్రవర్తనలు పెరగడం మొదలయ్యాయి. స్నేహితులు ఎవరైనా ఉద్యోగ ప్రకటనలు చూసి ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పినా తాను ఎక్కడికి వెళ్ళినా తన పరిస్థితి వేరుగా ఉండేది. ఇంటర్వ్యూ చేసేవారు తన ముఖం చూసి బ్యాంకులో పెద్ద స్కామ్ జరిగిన వార్తల్లో నిలిచింది మీరేనా అని అడిగేవారు. ఆ ప్రశ్నకు తాను మౌనంగా ఉండవలసి వచ్చేది. ఇంటర్వ్యూ తీసుకునేవారు తాము ఉద్యోగం ఇవ్వలేమని చెప్పేవారు. ఎందుకంటే ఆ నెగిటివ్ ముద్ర ప్రతి చోట తన వెంటే వస్తూ ఉండేది. మాకు నిజాయితీ పరులే కావాలి, కానీ మీలాంటి వాళ్ళు మాకు వద్దని చెప్పేవారు. 1 సంవత్సరం గడిచిపోయినా ఎలాంటి ఉద్యోగం దొరకలేదు. దాంతో అతను తీవ్రమైన డిప్రెషన్కి, కుంగిపాటుకి గురి కావడం ప్రారంభమైంది. మనసులో బోలెడు ప్రతికూల ఆలోచనలు తిరగడంతో ఇక ఎలాంటి ఆలోచనలు అంటే అవి చాలా దుఃఖం కలిగించేటువంటివి. ఇక ఎలాంటి ఇంటర్వ్యూలకి వెళ్ళకూడదని నిర్ణయించుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. అదే సమయంలో అతన్ని పరామర్శించడానికి ఒక ప్రత్యేకమైన స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు ఒక ఐఏఎస్ అధికారి కావడం వల్ల అతనికి బయటకు రావడానికి తక్కువ సమయం దొరికింది. అయినప్పటికీ తన స్నేహితుని గురించి తెలుసుకున్న ఆయన, ఈ వ్యక్తి అలాంటి తప్పు ఎప్పటికీ చేయలేడు, అతన్ని నేను బాగా ఎరుగుదను అని భావించాడు. ఆ వ్యక్తి నెగటివ్ ఆలోచనలో కూరుకుపోతున్నాడేమోనని ఆందోళన చెంది ప్రత్యేకంగా సమయం వెచ్చించి మరి అతనిని కలవడానికి ఆ ఐఏఎస్ స్నేహితుడు వచ్చాడు. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ ఇలా ఇంట్లోనే కూర్చుని ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఉద్యోగం కోసం ఎక్కడికి ఇంటర్వ్యూలకి వెళ్ళవద్దని, నువ్వు ఎప్పుడు చదువులో టాపర్గా ఉన్నావని, నీ జనరల్ నాలెడ్జ్ చాలా బాగుంటుందని ధైర్యం చెప్పాడు. యూపీఎస్ పరీక్షకు సంబంధించిన ఫామ్ తీసుకొచ్చి దానికి సిద్ధం కావాలని చెప్పాడు. మరో మంచి ఉద్యోగం దొరికే వరకు ఈ ప్రయత్నం చేయమని అలా సలహా ఇచ్చాడు. స్నేహితుని సలహాతో యూపీఎస్ పరీక్షకు ప్రిపరేషన్ మొదలుపెట్టిన అతను ఒక్క లెవెల్కి దాటుకుంటూ చివరికి ఐఏఎస్ అధికారిగా అయ్యాడు. ఐఏఎస్ అయిన తర్వాతే తనకు ఆనాటి బ్యాంక్ స్కామ్ వెనుక అసలు కారణం ఏంటో అర్థమైంది. తాను అప్పుడు బ్యాంక్ ఉద్యోగంలో ఎంతో సంతోషంగా ఉన్నానని, దానికంటే ఎక్కువగా ఆలోచించలేకపోయానని గ్రహించాడు. తన అర్హతకు తగినట్లుగా భగవంతుడు మరింత గొప్ప భవిష్యత్తును ఇవ్వాలనుకున్నాడని, అందుకే ఆ స్కామ్ జరిగిందని తెలుసుకున్నాడు. ఒకవేళ ఆ ఉద్యోగం పోయి ఉండకపోతే తాను దానిని వదిలిపెట్టేవాడు కాదని, కానీ భగవంతుడు తనకంటే పెద్దది ఏదో ఇవ్వాలని కోరుకున్నాడని మెల్లగా గ్రహించాడు. గడిచిన ఆ 2 ఏళ్ల కష్టకాలం కేవలం మనల్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి, మన సామర్థ్యాల్ని మెరుగుపరచడానికి వచ్చిన పరీక్షలని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. భగవంతుడు మన అర్హతకు తగినట్లుగా ఏదో గొప్ప బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఎప్పుడు భగవంతుణ్ణి తప్పు పట్టడం, నెగిటివ్గా ఆలోచించడం, లేక మన మనసుని ప్రతికూలంగా మార్చుకోవడం అలాంటివి చేయకూడదు. పరిస్థితులు లేక సమస్యలను నిందించడం మానేయాలి. ఆ పరిస్థితి మనకు ఏ పాట నేర్పడానికి వచ్చిందో, ఏ మంచి విషయాన్ని అందించడానికి వచ్చిందో గ్రహించాలి. దానిని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఆనందాలు వచ్చే దారులు తెరుచుకుంటాయి. ఆ సమస్యల వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితంలో మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మీరు నిరంతరం పరిస్థితులను మరియు సమస్యలను దూషిస్తూ ఉంటే భగవంతుడు మీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి బహుమతిని మీరు అందుకోలేకపోవచ్చు. ఎందుకంటే మీలోని ఆ యోగ్యతను మీ సొంత ప్రతికూల ఆలోచనల ద్వారా మీరే నాశనం చేసుకుంటున్నారని ఒకసారి మీరు గ్రహించాలి. అచ్చా, ఓం శాంతి.